చేస్తారో దేవుడు మీ కుటుంబం చుట్టూరు, మీ కలుగున చుట్టూరు దేవుడు కంచె వేసి సాతానుగాడు ప్రవేశించుకున్నట్లు మిమ్మల్ని కాపాడుతాడు. వాడు ప్రవేశించుకున్నట్లు వాడి క్రియలేమీ జరగకున్నట్లు దేవుడు మీ విషయంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఒకటి. రెండోది ఏం చేయాలనంటే వాక్యం చదవాలి. కీర్తన 119వ కీర్తనలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని చదివితే అండి మనకి ఏం కలుగుతుంది అనంటే, కీర్తనలు 119వ కీర్తన 19వ వచనం 98వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీ ఆజ్ఞల నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. చూసారా, మనం దేవుని వాక్యాన్ని చదివితే మన శత్రువులకు మించిన జ్ఞానం దేవుడు మనకిస్తాడట. అంటే మన శత్రువులు ఏమి కీడు చేయాలనుకుంటున్నారో ఆ కీడు నుండి మనం తప్పించబడటానికి దేవుడు ముందుగానే మనకు జ్ఞానమునిస్తాడు. 2 చూడండి, 119వ కీర్తన 99వ వచనం. నీ శాసనం నేను జ్ఞానించున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని అంటూ ఉన్నాడు. బోధకులకు మించిన జ్ఞానము దేవుడు ఇస్తాడట బైబిల్ వాక్యాన్ని ధ్యానించినప్పుడు. 100వ వచనం. నీ ఉపదేశం నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూసారా, వృద్ధులకు మించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు అని అంటే ఆయన శాసనం అనే బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు. కాబట్టి ఈరోజు ఉదయం లేచి ప్రార్థించిన, వాక్యం చదువుకున్న మీ జీవితాలలో దేవుడు ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి, ఏ దుష్టుడు మీ ఇళ్లలోనికి ప్రవేశించుకున్నట్లు, దుష్టుని క్రియలు మీ ఇళ్లలోకి ప్రవేశించుకున్నట్లు యేసు నామములో ఆయన మీ చుట్టూరు కంచి వేయును గాక, కంచి వేసి మిమ్మల్ని కాపాడును గాక. ఆయన వాక్యాన్ని చదవటాన్ని బట్టి దేవుడు మీకు మంచి జ్ఞానమును, శత్రువులకు మించిన జ్ఞానమును, బోధకులకు మించిన జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహించాలని, ప్రియులారా వృద్ధులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ, మీరు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాలని, ఈ రోజంతటిలో దేవుడు మీకు సహాయం చేయాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాను. దేవుడు అట్టి సహాయం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని, చెప్పబడిన మాటలు ప్రియుల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. మీ ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని, ఈ రోజంతటిలో వారికి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.